ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తంబాలపల్లి నియోజకవర్గ ప్రజలకు 5 గంటల నుంచి ఇప్పటి వరకు 4 గంటలు, 9 గంటలు అయింది. 4 గంటల వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని ఇంతసేపు వేచి ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, 5 ఏళ్ళు అయిపోయింది మీరు ఓటేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. రెడీయా? ఎంత ఇస్తారంట ఓటుకి? 5,000, 5,000, 5,000, 2,000, 5,000, ఇద్దరు 5,000 ఇస్తారు. వెరీ గుడ్. 5,000 ఓటుకి 5,000. వెరీ గుడ్ అన్నా. అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మీ ఓటు మీ ఆయుధం, మీ ఓటు మీ ఆయుధం. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ చూడడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రారు, మళ్ళీ చూడడానికి వైసీపీ పార్టీ వాళ్ళు రారు. 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చేతనైందా వీళ్ళకు పరిపాలన? తంబాలపల్లి నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి చెందిందా? 10 ఏళ్లలో ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? బిడ్డల జీవితాలు బాగుపడ్డాయా? ఇల్లులు వచ్చాయా? వ్యవసాయం పండుగ అయిందా? మరి ఏం ఉద్ధరించినట్టు? కనీసం హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు పనులు ఎంత శాతం? 90% పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆయన బ్రతికుంటే ఎప్పుడో అయిపోయేది. 90% పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేయడం చేతనైందా? ఎందుకు చేత కాలేదు? కేవలం 10% పనులే కదా, కనీసం అదైనా చేయడం పూర్తిగా చేత కాలేదు అంటే ఇక మీరు వీళ్ళ నాయకులు వీళ్ళకి ఇవ్వాల్సిన అధికారం 10 సంవత్సరాలైంది అన్నా. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారు, ఇంతమంది యువకులున్నారు. ఎంతమంది వీళ్ళందరూ యువకులే కనిపిస్తున్నారు నా కంటికైతే. ఇంతమంది యువకులున్నారే, ఆలోచన చేయండి. పెద్దవాళ్ళు మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి గనక వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. కానీ 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఒక్కరైనా ఈ 10 సంవత్సరాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా?
10 సంవత్సరాలు అయిపోయినాక తిరిగి చూస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఊసే లేదు. ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. కారణం, ఒక పక్క ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు కొట్లాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు కొట్లాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలి. బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు, జగనన్న గారు బీజేపీకి తొత్తు. ఏం చేశారు? 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి మన రాష్ట్రం కూడా పక్కన తెలంగాణ లాగా, లేకపోతే కర్ణాటక లాగా, లేకపోతే తమిళనాడు లాగా ఎప్పుడో అభివృద్ధి చెందేది. కనీసం రాజధాని ఉందా? రాజధాని కట్టాడా చంద్రబాబు గారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా రాజధాని? 3 రాజధానులు అన్నాడే, కనీసం ఒక్కటైనా కట్ట చేతనైందా? వీళ్ళ నాయకులు వీళ్ళ ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకుంటారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. మీ గురించి మీరు ఆలోచన చేయాలి, మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయాలి. అందుకే చెప్తున్నాం, ఓటు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. వీళ్ళందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజలకు వెన్నుపోటే పొడుస్తున్నారు. వ్యవసాయం ఎలా ఉండేదన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర ఉండింది, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది, వ్యవసాయం మీద యంత్రాల మీద ఉండింది, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండింది, రుణమాఫీ ఉండింది. ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? పంట పండిస్తే మద్దతు ధర ఉందా? అప్పు లేని రైతున్నాడా? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అయ్యో పాపం అన్న పాపాన పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాలైంది. పెద్ద కోటలు కట్టుకున్నారు, తాడపల్లిలో బతికారు. 4.5 సంవత్సరాలైంది. ఒక్కసారైనా వచ్చారా? ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమని బయలుదేరారు. 5 సంవత్సరాలలో ఎందుకు రాలేదన్నా? ఎందుకు పట్టించుకోలేదు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మద్దతు ధరే కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉందా మద్దతు ధర? 4,000 కోట్లతో ప్రతి సంవత్సరం పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, రైతన్న వాడంటే గౌరవమే లేని జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. బిడ్డలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలకు ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు అయితే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తానన్నాడు కదా, భర్తీ చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా అలాగే ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా చంద్రబాబు? 7,000 ఎందుకు ఇస్తున్నావు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు మళ్ళీ అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు? అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఆఖరికి ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఆఖరిలో ఇస్తే, ఇక నోటిఫికేషన్లు 2 నెలల ముందు ఎలక్షన్లు ఇస్తే పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు పడుకున్నారు, ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎన్నికలు వస్తే ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఇన్ని రోజులు ఏం చేసినట్టు? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, వీళ్ళకేమో పరిశ్రమలు పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదు. అటు ఉద్యోగాలు లేవు. పోనీ నోటిఫికేషన్లు ఇస్తారా? ఉద్యోగాలు వస్తాయంటే ఇటు ఇవ్వరు. ఇక వీళ్ళంతా ఏం కావాలి? ఎంతమంది బిడ్డలు ఈ రోజు 10,000 రూపాయలకు, 8,000 రూపాయలకు, 7,000 రూపాయలకు, 12,000 రూపాయలకు పని చేస్తున్నారు అంటే ఇదేనా అభివృద్ధి?
ఇదేనా అభివృద్ధి? ఎక్కడికి పోతుంది మన ఆంధ్ర రాష్ట్రం? ఎక్కడికి పోలేదు. 10 సంవత్సరాల క్రితము ఎక్కడ వేసిన గొంగలి ఈ రోజుకు కూడా గొంగలి అక్కడే ఉంది. ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి, మనం మాత్రం వెనకబడ్డాం. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం. అభివృద్ధి అంటే ఇదేనా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో మాటిస్తే ఆ మాటలు మొత్తం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఇలాగే ఎలక్షన్ల ముందర నేను కూడా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి అక్క, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండమ్మా, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడట అని నేను కూడా చెప్పిందాన్ని. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ తో సమానం, ఖురాన్ తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరేమైంది? అయిందా మద్యపాన నిషేధం? అయిందన్నా? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నాడు. భూమట సర్కారు అమ్మిందే కొనాలి, ఎంత కమ్మితే అంతకే కొనాలి. భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ఇవన్నీ మద్యం షాపులోనే ఉన్నాయి. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో అన్ని నిలబెట్టుకున్నావు అన్నట్టుగా. అది కూడా నాసి రకం మందు, అది కూడా నాసి రకం మందు. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల కంటే. ఎందుకంటే లివరు, కిడ్నీలు ఇది తాగి చచ్చిపోతున్నారు అంటే కనీసం హెల్త్ చెకప్, ఆడిట్ ఏదైనా ఉందా? ఏది లేదు, ఏది లేదు. పక్క రాష్ట్రాల్లో 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అయితే ఇక్కడ 250 రూపాయలమ్మా. మా రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నారు అని ప్రజలు, అసలు బిడ్డలు, ఎంతమంది బిడ్డలు కూడా బానిసలైపోతున్నారు ఈ డ్రగ్స్, ఈ మద్యము అని. పాపం కన్న తల్లిదండ్రులే ఆవేదన చెందుతుంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవటం లేదు. ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా మైన్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా. ఇంకిదంతా సరిపోదు అన్నట్టు, ఇంకిదంతా సరిపోదు అన్నట్టు ఈరోజు సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆగాలి, ఆగాలి. ఈ హత్య రాజకీయాలు ఆగాలి, ఈ గుండాయిజం ఆగాలి, ఈ మాఫియా రాజకీయాలు ఆగాలి. బుద్ధి చెప్పాల్సినప్పుడు మీరు బుద్ధి చెప్పాలి, ఆదరించాల్సినప్పుడు మీరు ఆదరించాలి. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరిస్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే పోలవరం సాధ్యం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే రాజధాని సాధ్యం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది సాధ్యం అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. రాజ్యాలు ఏలడానికి రాలేదు, పదవులు అనుభవించడానికి రాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఊసే లేకపోతే కనీసం ప్రత్యేక హోదా గురించి కొట్లాడే గొంతే ఇక్కడ లేదు. కాబట్టి కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాడే ఇక్కడ లేడు. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ రోజు మీ ముందుకొచ్చి నిలబడి మాట్లాడుతుంది అంటే ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకంటే మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి. ప్రత్యేక హోదా మన బిడ్డలకు రాకపోతే మన బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ఇంకా ఇలా వెనకబడుతూనే పోతుంది తప్ప మన బిడ్డల భవిష్యత్తు బాగుండదు. మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. ప్రత్యేక హోదా రాజశేఖర
వస్తుంది, మీకు మాటిస్తున్నాం. అంతేకాదు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే అంత సంక్షేమ పాలన, అంత అభివృద్ధి పాలన అందించారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి పాలన మీ ఇంటికి తెస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఆ రాజశేఖర్ రెడ్డి గారి పాలన మీ గడపకు తెస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు ఏ పంట అమ్ముకోవాలన్నా పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది, అలాంటిది ఈ రోజు ఎంత ఇస్తున్నారు? 70 రూపాయలు, 90 రూపాయలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. కనీస వేతనం ప్రతి రోజు 400 రూపాయలు ఉపాధి హామీ కింద ప్రతి వారికి, ప్రతి ఒక్కరికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు. అమ్మా, కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ఇల్లు గడవడం ఎంత కష్టమైందో కాంగ్రెస్ పార్టీకి అర్థం చేసుకుంది కాబట్టి ప్రతి పేదింటి కుటుంబానికి ఇల్లు గడుపుకోవడానికి ఆ ఇంటి పెద్ద మహిళకి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంటి పెద్ద మహిళకు ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలకు 2,25,000 ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. వితంతులకు, వికలాంగులకు 4,000, 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండాలని ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాడో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద కుటుంబానికి, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండేటట్టు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓట్లేసే టైం వచ్చింది. 13వ తేదీ మీరు ఓట్లేయాలి. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీకో వైసీపీ పార్టీకో ఓట్లేస్తే మీ ఓటే వృధా పోలేదన్నా, మీ బిడ్డల జీవితాలు కూడా వృధా అయిపోతాయి. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా మీకు ఏ సమస్య వచ్చినా గొంతెత్తుతాడు, మీకోసం కొట్లాడతాడు, మీకు సేవ చేస్తాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే. అన్నా, గుర్తు చాలా ముఖ్యం, మర్చిపోకండి. అన్నా, హస్తం గుర్తు. అన్నా, ఆశీర్వదించండి. అమ్మా, హస్తం గుర్తమ్మా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తన్నా, ఆశీర్వదించండి అన్న. బస్ స్టాండ్, బస్ డిపో కూడా లేదట కదా, ఉందన్నా? కనీసం బస్ డిపో కట్టడం కూడా చేత కాలేదు కదా. వీళ్ళకి ఇయ్యాలా మళ్ళీ అధికారం? వీళ్ళకి వేయాలా మళ్ళా ఓట్లు? మీ అవసరాలు పట్టించుకొని వాళ్ళకు ఓట్లేస్తే ఇలాగే ఉంటదన్న. ఆలోచన చేసి ఓటు వేయండి. జై కాంగ్రెస్. వైఎస్ షర్మిలారెడ్డి గారికి జోహార్ వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జోహార్ వైఎస్ఆర్. నీకున్న సంకల్పమది నిజం, వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆశయాల బాట నడక నిజం. నీకున్న సంకల్పమది నిజం. నిప్పుల
వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగా